నమస్తే. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క భౌతిక గాయం కాసేపటి క్రితమే నర్సంపేటకు చేరింది. నిన్న అర్ధరాత్రి 12:51 చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించిన తర్వాత ఉదయమే యశోద ఆసుపత్రి నుంచి నేరుగా ఆ భౌతిక గాయాన్ని వరంగల్కి తరలించడం జరిగింది. సో చివరి చూపు కోసం చాలామంది పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున నర్సంపేటకి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. ఆయన యొక్క అంతిమ యాత్రలో పాల్గొనాలి, కడసారిగా తనని చూడడం కోసం పెద్ద ఎత్తున మహిళలతో పాటు పురుషులు సైతం కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలామంది ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసి, అలాగే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య అయినటువంటి పెద్ది స్వప్న ఆమె ఏడుస్తున్నటువంటి తీరు పట్ల అక్కడ ఉన్నటువంటి ఆ మహిళల కళ్ళ నిమ్మటి నీళ్లు గారుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు కాదు, గతంలో ఉద్యమ టైంలోనే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒకసారి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే జెడ్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా గెలవడం, దాని తర్వాత నర్సంపేటలో తనదైనటువంటి మార్కును సైతం కూడా చాటి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా తన ఉద్యమం సమయంలో చేసినటువంటి పోరాటాలు కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యుల్లో ఒకరిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని భావిస్తూ ఉంటారు. సో అక్కడికి చాలామంది ఇప్పటికే అభిమానులు సైతం కూడా పార్టీలకు అతీతంగా తనకి చాలామంది అభిమానులు కూడా ఉండడం జరిగింది. సో తన పిల్లలు కానీ తన భార్య కానీ కంటతడి పెట్టుకొని ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే అంతిమ యాత్రలో వాళ్ళని ఓదార్చేటువంటి తరం ఎవరు కూడా కావట్లేదు. తన ముందే ఉన్నటువంటి తన భర్త హఠాత్తుగా పడిపోయి గుండెపోటుకి గురి కావడం తను ఇంకా కూడా జీర్ణించుకోవట్లేదు. చనిపోయినటువంటి వార్త వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎవరు కూడా ఇంకా కూడా నమ్మనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ఆయనకి ముఖ్యంగా ఏదైతే ఇంట్లో హన్మకొండలో తన ఇంట్లో ఉన్నప్పుడే గుండెపోటుకు గురి కావడం, దాని తర్వాత రోహిణి హాస్పిటల్కి తరలించిన తర్వాత ముఖ్యంగా హార్ట్ బీట్ ఆగిపోయింది 5 నిమిషాల పాటు. దాని తర్వాత ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వైద్యుల బృందం ఏదైతే ఉందో, దాని తర్వాత సిపిఆర్ చేసి గుండెని కొట్టుకోవడంలో కొంత సఫలీకృతం అయినప్పటికీ సైతం కూడా అది అప్పటికే ½ అవర్ కావడం, మెదడుకి ఆక్సిజన్ అందకపోవడంతో ఊటాహుట్టిగిన హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది, యశోద హాస్పిటల్కి. సో యశోద హాస్పిటల్లో దాదాపుగా 6 రోజుల కానించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందం, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేసిన తర్వాత చివరి నిమిషంలో ఇక వాళ్ళు కూడా వైద్యులు కూడా చేసేది ఏమీ లేక వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంత అప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఎవరైతే హెల్త్ బులెటిన్ విడుదల చేసి కొంత స్పందన ఉంది, కదలికలు ఉన్నాయి, కళ్ళు కదులుతున్నాయి, కాళ్ళు కూడా కొంత కదులుతూ ఉంది, కొంత మెదడుకి ఆక్సిజన్ అందకపోవడంతో కొంత వెంటిలేటర్ పైన ఇంకా మేము చికిత్స అందిస్తున్నామని చెప్పేసి చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో ఇక ఏం కాదు, ఇక ఖచ్చితంగా మన మధ్యలోకి పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ బతికి వస్తాడు, మళ్ళీ మన మధ్యలో కలిసి తిరుగుతాడు, మళ్ళీ పోరాటంలో కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఊపిరి పోస్తాడన్నటువంటి ఒక ఆలోచన సైతం కూడా వరంగల్ జిల్లాలో నెలకొన్నది. కానీ మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం, సో అంతకంటే ముందే కేటీఆర్, హరీష్ రావు సైతం కూడా అక్కడ రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళని వైద్యులని అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంది, ఎట్లా మనం ప్రొసీడ్ కావాలన్నటువంటి దానిపైన వాళ్ళు అంతా కూడా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కానీ అలాగే డీజీపీతో కానీ మాట్లాడి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించి యశోద ఆసుపత్రి వరకు తీసుకురాగలగడం జరిగింది. ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాన్ని తీసుకొని వచ్చి అక్కడ నేరుగా రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్ చేయడం జరిగింది హెల్త్ పైన. ఇది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి రోజుకు సంబంధించిన అప్డేట్ని దగ్గర నుండి కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మరి ఎవరైనా కేసీఆర్ ఏమన్నా అంతిమ యాత్రలో పాల్గొంటాడా, చివరిగా పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క భౌతిక కాయానికి ఏమైనా నివాళులు అర్పించేటువంటి అవకాశం ఉంటుందా అంటే అది లేకపోవచ్చు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కేసీఆర్ అలాగే కేటీఆర్, హరీష్ రావు సైతం కూడా రోహిణి హాస్పిటల్కి రావడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు అలాగే యశోద ఆసుపత్రికి సైతం కూడా కేసీఆర్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సానుభూతి తెలిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. కేటీఆర్ సైతం కూడా ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన విషయంలో ఆయన నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వస్తాడా అనేది కూడా అనుమానంగానే
కనబడతా ఉన్నది. ఇప్పుడిప్పుడే వరంగల్లో ఉన్నటువంటి అమరుల స్తూపం దగ్గర ఆ భౌతిక కాయాన్ని పెట్టిన తర్వాత అక్కడి నుంచి నివాళులు అర్పించి నేరుగా నర్సంపేటకు తీసుకెళ్లడం జరిగింది. నర్సంపేటకు తీసుకువెళ్ళి గిరినిబావి ఇటుకాలపల్లి నుంచి నేరుగా నల్లబెల్లి, తన స్వగ్రామమైనటువంటి నల్లబెల్లి ఏదైతే ఉందో నల్లబెల్లి గ్రామంలోనే ఈ అంత్యక్రియలు జరుగుతాయి. దాదాపుగా సాయంత్రం 4:30 వరకు ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన కిలోమీటర్ల మేర బారులు తీరినటువంటి జనాలు కనబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా వాళ్ళు మహిళలు సైతం కూడా మహిళలు తనతో ఉన్నటువంటి గుర్తులని తను ఉద్యమ టైంలో కానీ తను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ టైంలో ఆ గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీలకు అతీతంగా కూడా వచ్చి చివరి చూపు చూసి వాళ్ళు కూడా కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి 4:30 వరకు ఇక పెద్ద సుదర్శన్ రెడ్డి యొక్క అంత్యక్రియలు ముగిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.